మామ నేను ఇప్పుడు మీకు ఈ వీడియోలో కొన్ని అటాక్ అండ్ టైటన్ ఒక హిడెన్ డీటెయిల్స్ అయితే చెప్తా, అలానే కొన్ని డౌట్స్ కూడా ఉన్నాయి మన వాళ్ళకి, అవి కూడా చెప్తా. సో మీకు ఒకవేళ ఓన్ గా డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే జస్ట్ గూగుల్లోకి పోయి అటాక్ అండ్ టైటన్ డీటెయిల్స్ అని కొట్టండి. చాలా వెబ్సైట్స్ వస్తాయి, ఏ వెబ్సైట్ లో ఓపెన్ చేసినా కానీ డీటెయిల్స్ దొరుకుతాయి మీకు. అక్కడికి వెళ్ళి ఏం కష్టపడితే తీయండి మామ, నేనే ఇక్కడ మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డీటెయిల్ నెంబర్ 1 వచ్చేసి సీజన్ 3 లో ఈ స్టోరీ అయితే ఎరన్ కి అయితే ఒక మెడల్ అయితే ఏనికైతే పోతుంది కదా, మీరు కరెక్ట్ ఆ మెడల్ ఒక షేప్ చూసినట్టయితే మీరు కరెక్ట్ నోటీస్ చేసినట్టయితే అది ఎరన్ ఒక ఫౌండింగ్ టైటన్ లెక్కనే ఉంటది. సెకండ్ వచ్చేసి అటాక్ అండ్ టైటన్ ఫ్యాన్స్ కి అందరు తెలుసు కదా, ఒక టైటాన్ లెక్క అయ్యే పర్సన్ ని ఇంకొక ప్యూర్ టైటన్ తిన్నదనుకో, తిన్నా తన టైటాన్ పవర్స్ అనేటి ఆ టైటన్ కి అయితే వచ్చేసాయి కదా. సో మన సీజన్ వాళ్ళనే చూసినట్టయితే ఎరన్ అయితే ఒక టైటన్ అయితే తినేస్తుంది కదా. సో ఎరన్ ఒక పవర్ ఆ టైటన్ కి ఎందుకు రాలేదు అని కొంతమందికి డౌట్ ఉంటది. సో ఆ టైటన్ ఎరన్ ని తినదనమాట, మింగేస్తా అనమాట అట్నే. దాని తర్వాత ఎరన్ అయితే దాని లోపల అయితే టైటన్ లెక్క అయితే మారతాడు. థర్డ్ వచ్చేసి ఎమీర్ వచ్చేసి కింగ్ ఒక సైనికుల నుంచి తప్పించుకుంటే అప్పుడు ఒక ఫ్లవర్ అయితే చూపిస్తారు కదా, మీరు ఆ ఫ్లవర్ ని కరెక్ట్ చూడండి, అక్కడ మొత్తం 9 ప్యాటర్న్స్ అయితే ఉంటాయి. సో ఆ ఫ్లవర్ వల్ల మనకు తెలిసేది ఏంటంటే మొత్తం 9 టైప్స్ ఆఫ్ టైటన్స్ ఉంటాయని. సో ఆ 9 టైటన్స్ కి మీరు ఒక పవర్ అయితే స్ప్లిట్ అయింది.